వసంత పంచమి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలోని వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్షరాభ్యాసం కోసం ప్రత్యేక కౌంటర్లు, అన్నప్రసాద్ వితరణ చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్ను నియంత్రించారు. విద్యార్థులు, చిన్నారులు సందడితో క్షేత్రమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చాలా ప్రశాంతంగా ఉంది. సరస్వతి అమ్మవారు అంటేనే ప్రశాంతతకు మారుపేరు. అట్లా మాకు చాలా మంచిగా అనిపించింది అండి. మిగతా టెంపుల్స్ తో కంపేర్ చేస్తే చాలా మంచిగా అనిపించింది. అక్షరాభ్యాసం చేయించామండి. మా పెద్ద పాపకు, చిన్న పాప కూడా ఇక్కడ చేయించాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. చాలా బాగా కార్యక్రమం చాలా బాగా చేశారు. దర్శనం బాగా జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగుంది. ఈ రోజు అమ్మవారిని దర్శించిన, అమ్మవారిని జపించిన, అక్షరాభ్యాసం చేసిన అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయి. ఈ వసంత పంచమి రోజున దేవతలందరూ కూడా, దేవతలు, దానవులు, యక్షులు, కిన్నులు, కింపురుషులు అందరూ కూడా అమ్మవారిని పూజించేటువంటి రోజు. ఈ రోజు అమ్మవారి యొక్క ఆశీస్సులుంటే తత్వోదయం ఉదయం తర్వాత విజయపథం వైపు మానవుడు వెళ్ళగలుగుతారు. అందులో ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం చేసే ఆ చిన్నారులకు ఎంతో యశస్సు, విద్య వస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు